ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిని భయపెడుతున్న ఇబ్బంది పెడుతున్న సమస్య ఒకటి ఉంది సీజనల్గా. ఇదే కళకలక. కళకలకు వస్తే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని సీజనల్గా ఇబ్బంది పెడుతున్న ఈ కళ్ళకలక ఇది వస్తే ఏం చేయాలో తెలుసుకుందాం. వాతావరణంలో వచ్చే మార్పులతోటి కళ్ళకలక ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది అంటువ్యాధి. ఇప్పటికే ఈ బ్యాక్టీరియా అలాగే వైరస్ ఇవన్నీ బాగా విస్తరిస్తూ ఉన్నాయి. ఇంట్లో ఎవరికైనా వచ్చాయనుకోండి, అంటువ్యాధి కాబట్టి అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. కళకలక వచ్చిందనుకోండి, కళ్ళు ఎరుపుగా మారతాయి. మారటంతో పాటుగా బాగా దురద ఉంటుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి, నీళ్లు నిండుతాయి. అలాగే అసౌకర్యమైన విషయం ఏంటంటే నొప్పి ఉంటుంది, ఇంకా వాపు కూడా ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్కి గురైన వాళ్ళు ఇతర లక్షణాలను కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. దగ్గు ఉండొచ్చు, జలుబు ఉండొచ్చు, అలాగే జ్వరం కూడా ఉండొచ్చు. బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్. రాత్రిపూట కళ్ళల్లో పుసులు కడుతూ ఉంటాయి, కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి. ఇది ముఖ్యమైన లక్షణం. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. కళ్ళను ఎప్పుడు కూడా చేతులతో తాకొద్దు. తాకారనుకోండి కళ్ళు మరింత ఎరుపెక్కుతాయి, మంట పెరుగుతుంది, ఇన్ఫెక్షన్ సమస్య మరింత ముదురుతుంది. కాబట్టి ఈ చేతులతోటి కళ్ళని తాకకండి. ఇక తరచుగా కళ్ళని నీళ్లతోటి శుభ్రం చేసుకుంటూ ఉండండి. ఈ నీళ్లు కాచి చల్లార్చిన నీళ్ళై ఉండాలి. ఈ నీళ్ళల్లో కొద్దిగా పటిక అంటే ఆలం కరిగించి ఆ నీళ్లతోటి కడుక్కుంటే మంచిది. ఇంట్లో ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉండాలి, లేకపోతే ఇది ఇతరులకు సోకేటటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది కళ్ళజోడు పెట్టుకొని బయట తిరుగుతూ ఉంటారు, కానీ అది కూడా అంత మంచి పద్ధతి కాదు. ఐసోలేట్ అవ్వడం చాలా ముఖ్యం. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కువగా నీళ్లు తాగండి. కళ్ళు పొడిగా ఉంటే కళ్ళు కలక ఈ తొందరగా ఇంకా స్ప్రెడ్ అయ్యి విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి డ్రై ఐస్ సిండ్రోమ్ రాకూడదు. కాబట్టి బాగా నీళ్ళు తాగుతూ ఉండండి. శరీరంలో నీటి శాతం ఎక్కువ ఉండేలాగా తరచుగా నీళ్ళని తీసుకుంటూ ఉండండి. పళ్ళ రసాలు కూడా తీసుకోవచ్చు, కానీ నీళ్లు మాత్రం ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఈ సమస్య ఉన్నప్పుడు కాంటాక్ట్ లెన్స్లు ఒకవేళ మీరు వాడుతుంటే వాడద్దు, ఎందుకంటే వీటితో సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఇన్ఫెక్షన్ తీవ్రత పెరిగేటువంటి రిస్క్ ఉంటుంది. అయితే సాధారణ కళ్ళజోడు వాడుకోవచ్చు. కళకలకు వస్తే మామూలుగా వారంలోపే తగ్గిపోతుంది. అయితే నవజాత శిశువులు, చిన్నపిల్లలకు వచ్చిందనుకోండి ఎక్కువ రోజులు ఉంటుంది. వీళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కళకతో బాధపడుతున్నప్పుడు ఉపశమనం కోసం అనేక చక్కని గృహ వైద్యాలు ఉన్నాయి. వీటిని వైద్య పర్యవేక్షణలో తీసుకోవచ్చు. అలాగే నేత్రబిందు ఇలాంటి ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని కూడా వైద్య సలహాతో వాడుకోవచ్చు. అలాగే యాంటీవైరల్గా పనిచేసేటువంటి అనేక ఔషధాలు ఉన్నాయి. హరిద్ర అంటే పసుపు దగ్గర నుంచి మొదలుపెట్టి భూమి ఆమ్లకి అంటే నేల ఉసిరి వరకు వీటితో తయారైన మందులు ఆయుర్వేదంలో ఉన్నాయి. వీటిని వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఈ కళ్ళకలక నుంచి ఫాస్ట్గా మీరు బయటపడవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling, stay safe. Love you all. Subham.